అయితే ఇంకొక యాంగిల్ గట్ బ్యాక్టీరియా అంటారు. గట్ జియూటి గట్ బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా. మనం తిన్న ఆహారం కావచ్చు, పళ్ళు కావచ్చు, ఏదైనా సరే అది అరుగుదల కావాలంటే ఈ గుడ్ బ్యాక్టీరియా చాలా అవసరం. దాన్ని గట్ బ్యాక్టీరియా అంటారు. ఇది మన బాడీలో చేరిన మరుక్షణం దాన్ని చంపేస్తుంది. బ్యాడ్ బ్యాక్టీరియాని ఇది పెంచుతుంది. దీని స్పెషాలిటీ ఈ మాల్టోడెక్సిన్ పౌడర్ యొక్క స్పెషాలిటీ. దానివల్ల ఏమవుతుంది, రకరకాల జబ్బులు. ఇది ఎవడైతే అడల్ట్ ట్రిక్లో కలపడం మొదలుపెట్టాడో వాడు డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి తెస్తున్నాడండి. పర్ మంత్ 100 బ్యాగ్స్ 50 బ్యాగ్స్ ఎట్లా అంటే అట్లా ఈ మిల్క్ వెండర్స్కి అమ్మేస్తున్నాడు. ఇది ఒక కుటీర పరిశ్రమ అయిపోయింది జిల్లాలో. కుటీర పరిశ్రమే. దీనివల్ల డెఫినెట్గా అండి 1 లక్ష ఫ్యామిలీస్ ఇప్పటికీ మన అనంతపురం జిల్లాలో అఫెక్ట్ అయింటాయి. జరుగుతున్న పొరపాటు ఎవరైతే డైరీస్ తీసుకుంటున్నారో వాళ్ళు దీన్ని టెస్టులు చేయడం లేదనేది నా భావన. అది మనం ఒకసారి విజిట్ చేసి ఫిజికల్గా రికార్డ్స్ వెరిఫై చేస్తే కానీ నేను చెప్పలేనండి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ద డైరీస్. వాళ్ళు ఏం చేస్తున్నారో ఇంతవరకు నాకు తెలియదు. వన్స్ మేము విజిట్ చేస్తే 2-3 డేస్లో ఇవన్నీ బయటపడతాయండి. ఎస్, మీరు నేను ఇప్పుడు చెప్తున్నా చూడండి, మొత్తం అనంతపూర్ టౌన్లో అమ్మే పాలన్నీ మెజారిటీ నా నాలెడ్జ్ ప్రకారము, నేను విచారించిన దాని ప్రకారం ఈ పౌడర్ కలిసింది. పౌడరు, పామాయిల్, సాల్ట్ కలిసినవే.